ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక 38 దాటి 39లోకి అడుగుపెట్టబోతోంది. మీరు నిత్యము సందేహాలని అడుగుతూ ఉంటే ఇది కూడా చెప్పాలనే ఆలోచన మొత్తం అందరికీ కలుగుతూ ఉండడం, ఉత్సాహంగా గృహిణులందరూ కూడా ఇళ్లలో ఉండే పనుల్ని పక్కకి జరుపుకుని వస్తూ ఉండడం, ఇప్పటి వరకు ఈ శీర్షికని ప్రారంభించకపోవడం మాదే తప్పు అనేంతగా మీరు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి అభివందనాలు. ఈ స్ఫూర్తితో చదివేటటువంటి ప్రతి శ్లోకంలో ఉండే అన్ని నామాలకి అర్థాన్ని చెప్పలేం, కానీ కొన్నిటినైనా మనకి పనిచేసేటటువంటి వాటిని తెలుసుకున్నట్లయితే మీరు చదువుతున్నప్పుడు ఓ దీని అర్థం ఇది కదూ అనే ఆలోచన కలిగి అక్కడక్కడ ఉన్నటువంటి నామాలకు కాకుండా మొత్తం తెలుసుకుందాం అనే స్ఫూర్తి మీకు కలుగుతుందనే అభిప్రాయంతో ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 41 నుండి 50వ శ్లోకం వరకు అదే పద్ధతిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా ఉచ్చారణ కలిగేలాగా చదువుదాం. దానికి ముందు ఒక విశేషాన్ని నేను తెలియచేస్తాను. ఆ స్ఫూర్తితో చదువుదరగాలి. వ్యవసాయో వ్యవస్థాన. వ్యవస్థాన అనేది ఒక నామం, అంటే ఒక వ్యవస్థకి ఆధారభూతుడై ఉండేవాడు అని అర్థం. ఉదాహరణకి మనం ఇల్లు నిర్మించుకుందాం అనుకున్నాం. ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, లేదా ఇలా ఇలా ప్రత్యేకమైన ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకుని దానికి పద్ధతిగా చేసుకుంటాం. ఓ పొలాన్ని కొనుక్కున్నాం. ఈ పొలానికి నీరు అందాలి అంటే ఇటు నుంచి రావాలి, ఇలా ఇలా ఇలా. అలాగే భగవంతుడు ఏం చేశాడంటే ఈ సృష్టి అంతా చేసేసాక వ్యవస్థ లేదు, అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఏమీ ఎవరికీ తెలియదు. అప్పుడు ఆయన ఆలోచించాడు, దీన్ని 4గా చేద్దాం. కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగాలు చేద్దాం. అదొక వ్యవస్థ. 17,28,000 సంవత్సరాలు ఉండేలాగా చేద్దాం కృతయుగాన్ని. దాంట్లో అందరూ ధర్మమే మాట్లాడతారు, అందరూ సత్యాన్నే పలుకుతూ ఉంటారు. ఎక్కడ సత్య ధర్మాలకి లోటు లేకుండా ఉంటారు. ఎవరైనా వెళ్ళి అయ్యా మీకు దానం ఇద్దాం అనుకున్నాను, మీరు చాలా గొప్పవారంటే పొరపాటును కూడా నాకు దానం వద్దు, తీసుకున్నాను అంటే నీకు రుణగ్రస్తుడిని అయిపోతాను, వద్దు అనేటటువంటి వాళ్ళని 17,28,000 సంవత్సరాలు అలా ఉండేలా చేసి దానికి కృతయుగం అని పేరు పెట్టాడు. ఎందుకంటే అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవించాలి. దాని తర్వాత త్రేతాయుగం అని పెట్టాడు. త్రేతాయుగంలో ఎవరున్నారు మహానుభావులు ఆలోచిస్తే మనకి రామచంద్రమూర్తి కనిపిస్తాడు. 12,96,000 సంవత్సరాలు మాత్రమే. అంటే కృతయుగంలో అందరూ కూడా మార్గదర్శకంగా ఉండేవాళ్ళే కనిపిస్తే, త్రేతాయుగానికి వచ్చేసరికి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని అనుసరించి అందరూ పెడుతుంటారు. ఆలోచించి చూడండి మార్పు ఎలా కలిగిందో. ఒకళ్ళు చెప్తుంటారు బాగుంది ఈ పద్ధతి అనుకునిలా పెడుతూ ఉంటారు. రామచంద్రమూర్తి ఇలా చేస్తూ ఉంటే అందరూ ఆయన చూసి అనుసరించారు. దాని తరువాత యుగం ఏం చేద్దాం అనుకున్నాడు. 8,64,000 సంవత్సరాలు మాత్రమే ఉండేటటువంటి ద్వాపర యుగాన్ని ఏర్పాటు చేశాడు. ద్వాపర అనే శబ్దానికి అనుమానం అని అర్థం. అంటే అన్ని అనుమానాలే. బ్రహ్మాండమైనటువంటి విశ్వరూపాన్ని చూపించి నేనే ఈ ప్రపంచ స్వరూపం, నాలోనే మొత్తం నదులు, పర్వతాలు, సముద్రాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, అన్ని రకాల 84 లక్షల జీవరాశులు 14 భువనాలకి సరిపోయిన వాళ్ళు ఉన్నారని చూపించినా కూడా ధృతరాష్ట్రుడు అంతా చూసి దండం పెట్టి నీ రూపాన్ని నన్ను చూడని అని చెప్పి చూసి మళ్ళీ కళ్ళను నువ్వే తీసేసుకో అని స్వయంగా నారాయణతో అని అంతా అయ్యాక ఇది నిజమేనంటావా అన్నాడు వాడు. ఆలోచన చూసారా? లోకంలో అలాంటి మనుషులు ఉంటారు. ప్రత్యక్షంగా చూస్తాడు, తర్వాత మళ్ళీ అనుమానం. అది ద్వాపరయుగం. అంచేత ఎక్కువ అక్కర్లా అని 8,64,000 సంవత్సరాలు మాత్రమే ఉంచాడు. మన ప్రవర్తనని బట్టి కాలం తగ్గిపోతుంది చూసారా? ఆ తర్వాత కలియుగం. కలి అనే మాటకి కలహ అని అర్థం. కలి కలహ ఉచ్యతే. కలి అంటే దెబ్బలాట అని అర్థం. అత్తాకోడలు ఉండదు.
తోడికోడళ్ళు ఉండదు, అప్పాచెల్లెళ్ళు ఉండదు, అన్నాతమ్ముళ్ళు ఉండదు. ఎక్కడికెక్కడ వీళ్ళని నిష్పత్తుల్లో కలహించుకోవడమే పని. ఎంత ఘోరం చూడండి. 5126 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇప్పటికే ఇంత సందంగా ఉన్నాం మనం. ఇంకా ముందు నాటి ఎంత బాగుంటామో గమనించుకోగలగాలి. ఇదొక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఒక వ్యవస్థకి ఆధారభూతుడు ఎవరు అంటే వ్యవస్థానః. ఇలా ఏర్పాటు చేసుకోండియా. ఎంత గొప్ప మాట ఆయన చెప్పింది. 2, మరైతే ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి, ఎవరెవరు ఎలా ఉండాలి అనో నిర్ణయాన్ని చేశాడు. భగవంతుడి యొక్క తెలివితేటలకి ఇంత అని మనం ఎక్కడ చెప్పలేం. చీమని సృష్టించాడు, చిన్నదైన దాన్ని. నువ్వు బెల్లపు పొడిని, పంచదారని, ఆ మిరపకాయల్ని కూడా తింటూ ఉండు, నీకు ఇదే ఆహారం. నువ్వు 10 రోజుల కంటే జీవించవు, అదొక వ్యవస్థ. అలాగే ఇంకో దోమ ఉందనుకోండి, నువ్వు గాలిలోనే ఎగురుతూ ఉండాలి, నువ్వు మహా అయితే 2 రోజులు జీవిస్తావు. ఇలా ఎవరు ఏ ఏ ఆహారాన్ని తినాలో, ఎంతకాలం జీవించాలో అవన్నీ ఒక వ్యవస్థకి ఆధారభూతుడు వ్యవస్థానః. పులి ఉంది, దాని పేరు సంస్కృతంలో వ్యాఘ్రం అంటారు. ఆఘ్ర కలిపితే వ్యాఘ్రం. మరో భాషకి వెళ్ళండి, ఈ అందం ఉండదు, సంస్కృతంలో మాత్రమే ఉంటుంది. ఆఘ్ర. ఘ్ర అంటే వాసన కలిగిందని, ఆ అంటే అద్భుతంగా పట్టేది అని అర్థం, వి అంటే విశేషమైనటువంటి వాసన జ్ఞానం కలిగిందని. పులి అక్కడే కూర్చుంటుందో చెట్టు కిందో ఎక్కడో, దగ్గరలో ఎక్కడో మేకో ఏదో వచ్చింది అని ఆ వాసనని గమనిస్తుంది. అది అర్థమైందా? మనమైతే ఆహారం కోసం వెతుక్కోవాలి, దానికి ఎలా కాదు. ఆఘ్ర, నీకు ఈ వాసనాత్మకమైనటువంటి జ్ఞానం పుట్టించాను అంచేత నువ్వెక్కడికో వెళ్ళి వెతుక్కోక్కర్లా, ఆ వాసనకి నీకే అర్థమవుతుంది వెళ్ళని. అంచేతనే పిల్లి పులి రెండూ కూడా అలా ఉండి భయపడుతూ ఉన్నట్టుగా ఉంటూ చాలాసేపు ఆ వ్యక్తినో ఆ జంతువునో గమనించి ఆ జంతువు ఆ వ్యక్తో తాను తినదగినటువంటి అది పరాకుగా ఉన్నవాళ్ళ టక్కు నుంచి కంఠం పట్టుకుని విడిచిపోతుంది. ఆ ఏర్పాటును చేశాడు దానికి. ఇలా 84 లక్షల జీవరాశులకి 84 లక్షల విధానాలని ఒక వ్యవస్థని చేసిన వాడు ఎవరంటే వ్యవస్థానః. మన్ని కూడా అంతే. వీడు పూర్తి అబద్ధాలు ఆడేవాడిగా, వీడు పూర్తి ధర్మపరుడిగా ఉండేలా, వీళ్ళ నాన్ననే ప్రాణం తీసేవాడుగా, వీళ్ళ అమ్మకి సహాయకుడిగా ఉండేలా ఇలా ఏర్పాటు చేస్తాడు. అంచేత ఎవరైనా మనకి సంతానంగా అలా దురదృష్టవశాత్తు ఆయన చేత ఏర్పాటు చేయబడి ఉంటే అక్కడికి వెళ్ళి వ్యవస్థానః. నువ్వు కదా వ్యవస్థ చేశావు, వాడిని కొద్దిగా ఇలా మార్చు. మీరు బాగా గమనించి చూడండి, 10వ తరగతి వరకు వాడు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నటువంటి వాడు అకస్మాత్తుగా మార్పు కలిగి వాడు అప్పటి నుంచి బాగుపడ్డాడండి అంటారు. అలాగే ఇప్పటిదాకా ఇలా ఉన్నటువంటి వాడు ఎందుకో వాడు మారిపోయాడండి అంటుంటాం. ఈ విధమైన మార్పుకి ఆ విధమైన మార్పుకి వ్యవస్థానః ఆయనే ఆధారపడు. ఒక్కటే, ఏ విధమైన కష్టం వచ్చినా, ఏ విధమైన నష్టం వచ్చినా, ఏ విధమైన లాభం వచ్చినా, ఏ విధమైన అదృష్టం కలిగినా ఈయనే ఆధారభూతుడు అని తెలియజెప్తుంది శ్రీ విష్ణు సహస్రనామం. ఎంత గొప్పది మనం చదువుకుంటున్నాం చూడండి. అన్నిటికీ సంబంధించినటువంటి కష్టాలను నివృత్తి చేసేందుకు, లేని సుఖాలని పొందేందుకు ఆధారభూతమైనటువంటిది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎంత అదృష్టవంతులు మనం అంటే, లోకంలో ఇది కానీ చదివినట్టయితే అన్ని రోగాలు పోతాయి, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అని కానీ మనకే ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఎవరికైనా ఇస్తామా? పొరపాటును కూడా ఇవ్వం. అదేదో మా దగ్గరే ఉంటుంది. ఎవరైనా విని ఏమండిలా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో అన్నీ ఉంటాయట కదా, అంతా అదేదో వినలేదండి నేను ఇప్పుడు అంటాం. దాస్తా మన దగ్గరే ఉంటుంది. చారుమతికి చదువుకున్నాగా మనం వరలక్ష్మి అర్థంలో. చారుమతి ఏం చేసింది? లక్ష్మీదేవి వచ్చి తన కల్లోకి మొత్తం అన్నీ చెప్తే తాను ఒక్కతే డబ్బున్నదిగా అయిపోవాలి అనుకోలేదు. అందరినీ పిలిచి స్వయంగా అందరినీ ఏర్పాటు చేసి చేయించింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఏకస్వాదున భుంజీత. తనకి ఇచ్చినటువంటి మధురమైన పదార్థాన్ని తానొక్కళ్ళే స్వీకరించడం సరికాదు. అంచేత మహర్షి ఆలోచించి, ఇదిగోనయ్య విష్ణు సహస్రనామం,
మనం ఎదురెళ్ళి తీసుకోవాల్సిన విష్ణు సహస్రనామాన్ని ఇదేళ అందరూ పిలిస్తే తప్ప తీసుకోలేనటువంటి తీసుకొని దుస్థితికి వెళ్ళాం. ఎంత నీచులో ఒకసారి ఆలోచించి చూస్తే. అటువంటి ఆ విశేషాన్ని గమనించుకుని ఆ స్ఫూర్తితో మళ్ళీ 41 నుంచి 50వ శ్లోకం వరకే ఉత్సాహంగా చదువుదాం. కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం అనే ఆనందంతో చదువుదాం. సరేనా? ప్రారంభించండి. ఉద్భవక్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః సువేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుసత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సరో వత్సీ రత్నగర్భోధనేశ్వరः. శత్రుఘ్నః ఉంది కదా అన్నమాట. శత్రుఘ్నః. ఘ్న అంటే చంపడం, శత్రు అంటే శత్రువులు, శత్రువుల్ని చంపేవాడు. ఉన్నాయి కదండి, చేతిలో గద ఉంది, పెద్ద కత్తి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, భుజానికి విల్లుంది, చంపేస్తాడేముంది? కాదు. పూర్వపు ఇతిహాస పురాణాల్లో ఏ మాట విన్నా పైకి మామూలుగా కనిపిస్తుంది, లోపల విశేష అర్థం ఉంటుంది. శత్రుఘ్న. నలుగురు పుట్టారు దశరథ మహారాజుకి. కౌసల్య గర్భం, సుమిత్రా గర్భం, కైకా గర్భం. మొట్టమొదటి ఉయ్యాల దగ్గరికి వచ్చాడు ఆయన, వశిష్ఠ మహర్షి. అలా చూశాడు. జ్యేష్ఠం రామం మహాత్మానం. ఈ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడికి రాముడు అని పేరు పెట్టు అన్నాడు. పేర్లని వాళ్ళ వాళ్ళ జన్మ నక్షత్రానికి అనుగుణంగా పెట్టేవారు. ఎందుకని? ఎవరైనా జ్యోతిషకుడు అంటే జ్యోతిషం తెలిసినటువంటి పండితుడిగా ఉంటే మీ అబ్బాయి పేరు ఏమిటి? ఫలానా. ఓహో, ఈ నక్షత్రం పడి ఇలా ఇలా ఉంటాడు, ఇలా ఇలా ఉంటాడు, వెంటనే చెప్పేసేవారు. దాని ద్వారా ఏం చేయాలో, ఏ దశలో ఏ అంతర్దశలో ఉన్నాడో గమనించుకుని దానికి సంబంధించిన పరిష్కారాలన్నీ తెలుసుకునేవారు. అయిపోతుండేది. ఇప్పుడు పేర్లు వేరువేరుగా మారిపోతున్నాయి. మనం చాలా నష్టపోతున్నాం. నేను ఇక్కడ మంచి వేళాకోళంగా ఉండేలాగా చెప్పొచ్చు, కానీ ఆ కథకు ఉండేటటువంటి చెప్పబడుతున్న గట్టితనం చెడిపోతుందని ఆలోచిస్తున్నాను తప్ప నేను హాస్యప్రియుని, కావాల్సినంత హాస్యాన్ని అందించగలను. కానీ ఏమవుతుందంటే దృష్టి మారిపోతుంది. రెండోవాడి ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. భరతం కేకయీ సుతం. ఈ కైకమ్మ కొడుకు పేరు భరతుడు అని పేరు పెట్టున్నాడు. సౌమిత్రం లక్ష్మణమితి. మూడో ఉయ్యాల కనిపిస్తుందా? వాడికి లక్ష్మణుడు అని పేరు పెట్టు. శత్రుఘ్నమ పరం తథా. నాలుగో ఉయ్యాల దగ్గర వచ్చి వీడి పేరు శత్రుఘ్నుడు పేరు పెట్టాడు. ఎందుకంత ఆలోచన చెప్పగలిగాడు? నాలుగో వాడి పేరు శత్రుఘ్న. అదిగో అదే మనకి ఇప్పుడు వచ్చినామా. పెద్దవాడైన రామచంద్రుడికి రాజ్యం ఇస్తానంటే నాకొద్దు, నేను రాజ్యాన్ని తీసుకోను, అస్సలు నాకొద్దు అన్నాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రుడు రాజ్యాన్ని అక్కర్లేదు అన్న తర్వాత లక్ష్మణుడిని అడిగారు. అబ్బో అస్సలొద్దు. పెద్దదైనటువంటి బరువున్న ఏ బండి ఉంటుందో ఆ బండిని లాగడానికి బలిసినటువంటి బాగా మంచి మదించినటువంటి ఎద్దులు 2 ఉండాలి. నేనంతటి శక్తిని ధరించగలిగిన ఓపిక కలిగిన వాడిని కాదు, నాకు వద్దన్నాడు. రాముడు అక్కర్లేదన్నాడు, లక్ష్మణుడు అక్కర్లేదన్నాడు. ఆ తర్వాత భరతుడు వచ్చాడు.
మా రామచంద్రునికి అక్కర్లేనటువంటి రాజ్యం నాకు వద్దు, నేను తీసుకోను. రాముడిలాగా స్వయంగా నేను జడలను ధరిస్తాను, నారబట్టల్ని కట్టుకుంటాను, రాజ్యాన్ని పొరపాటును కూడా భరించను అనేశాడు. పెద్దవాడు రాజ్యాన్ని వద్దంటే, రెండోవాడు కూడా రాజ్యం నాకు అసలు ఇష్టం లేదంటే, మూడోవాడు నేను రాజ్యాన్ని అసలు స్వీకరించను అన్నప్పుడు నాలుగో వాడైన శత్రుఘ్నుడు ఏం చేయాలి? పోయి నేను తీసుకుంటేనో అనుకోవచ్చుగా, అనుకుంటాంగా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 అంతఃశత్రువులని జయించాడు. అంచేత శత్రుఘ్న. ఆలోచించి చూడండి. కార్తీక మాసంలో వనభోజనాలకు పెడతాం. వనభోజనాలకు వెళ్ళినప్పుడు భోజనాలు వ్యవహారం అంతా మామూలుగా చేసేస్తారు. కానీ పరమార్థం ఏంటంటే, కార్తీక వన భోజనాల్లోని పరమార్థం మగచ్చత్వమితస్తతో గిరిశభో మయేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభంచ త్వం ప్రాప్స్యసి. ఓ శంకర, ఇక్కడ ఎంత పెద్ద వనానికైతే నేను వచ్చానో, ఈ వనంలో చాలా మృగాలు ఉన్నాయి. అక్కడ కాదు, ఈ లోపల కూడా చాలా మృగాలు ఉన్నాయి, అనేకమైన మృగాలు. నువ్వు ఆదికిరాత, నువ్వు విల్లు బట్టి బ్రహ్మాండంగా వధిస్తూ ఉంటావు. ఆ మృగాల్ని వధించేందుకు ఏవేవో ఉన్నాయి. నాలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని శత్రువులున్నాయే, ఆ శత్రువుగా నువ్వు సంహరించు. నిజంగా వన భోజనాలకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ 6 గుణాల్లో ఒక గుణాన్ని నేను పోగొట్టుకోవాలి అని అనుకోండి. అంటే అదే మాకు ఎలా పోతుంది కాదు. మాత్సర్యం అంటే అసూయ. ఆవిడ పెద్ద నగేసుకొచ్చింది, మా ఆయన ఏమీ లేదు, వద్దు అనుకోండి. ఆలోచించండి, అసూయ పోగొట్టుకోండి. ఖాళీగా సహజంగా అందరూ కూర్చున్నట్టయితే వారింటి మీద వీరింటి మీద చాడీలు, సోదిముచ్చులు చెప్పుకోవడం లోకంలో జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. కాదు, నేను మారాలి. ఈ వనభోజనానికి వచ్చినటువంటి ఈ కార్తీక మాసంలో ఈ రోజు నుంచి ఒక గుణాన్ని తొలగించుకుందాం అని అనుకోండి. పూర్వులలో చేసేవారు పెద్దవాళ్ళు. ఓ పెద్ద ఆయన వచ్చి మొత్తం ఇలా చెప్తూ ఉండేవారు. అంచేత ఒక్క గుణాన్ని తొలగించుకుందాం. ఈ యథార్థమైనటువంటి పద్ధతినే మనం స్వీకరిస్తే అప్పుడు మనం విష్ణు సహస్రనామాన్ని సరిగా చదివిన వాళ్ళం అవుతాం. దాన్ని ఒంటికి వంట పట్టించుకున్న వాళ్ళం అవుతాం. వంట పట్టించుకోవడం అంటే అది అర్థం. శత్రుఘ్న, పరమేశ్వరుడికి ఆ విధమైనటువంటి శత్రుభావం ఉండనే ఉంది. నాకు అన్యాయం చేశాడు భగవంతుడు, కాదు నీకేం చేయలే, నువ్వే చేసుకునేలా చేసుకున్నావు. ఆయన న్యాయవాది. న్యాయవాది అయినటువంటి వాడు ముద్దాయిని అలాగే ఇతన్ని కూడా గమనించి ఎవరికి ఏ శిక్షను సకాలంలో విధించాలో, సరైన తీరులో విధించాలో విధించి తీరుతాడు. కాబట్టి నీకు ఆ శిక్ష విధింపబడింది అంటే తప్పు నువ్వే చేసినట్టు. అంత ఇష్టంగా కన్నా తల్లి కూడా పిల్లవాడిని కొడుతోంది. రాష్ట్రపతి తల్లి అయినా సరే కొట్టే పెంచుతుంది తప్ప కొట్టకుండా పెంచలేదు. అంటే తప్పు నీది, గమనించుకో. నీకు అమ్మ అన్యాయం చేయలే, నువ్వే తప్పు చేసి అమ్మ చేత కొట్టించుకునేలా చేసుకున్నావు. శత్రుఘ్న అంటే అది ఎంత గొప్పది మనం చదివే విష్ణు సహస్రనామా. అంచేత ఇదే స్ఫూర్తితో మనం 41 నుండి 50 వరకు మళ్ళీ చదువుదాం. ఇదేంటి చదివిందే అనుకోకండి. ఎంతెంత అర్థం దాంట్లో నిక్షిప్తమయ్యిందో తెలుసుకుని ఈ 50 శ్లోకం వరకు చదివే దీనికి అర్థం తెలుసుకున్నాం, దీనికి అర్థం అని ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశమే ఉంటే రాసుకున్నారే అనుకోండి, 2-3 రోజులు గుర్తుంటుంది, ఆ తర్వాత గుర్తుండదు. అంచేత గుర్తుండాలి అంటే ఇక్కడ రాసుకోవాలి, అక్కడ రాసుకోవడానికి ముందు ఇక్కడ రాసుకోవాలి. చేద్దామా? ఇప్పుడు నిదానంగా ప్రారంభించి ఒక్కసారే ప్రారంభించి ఉత్సాహంగా చదవండి. ప్రారంభించండి. ఉద్భవక్షోభణో దేవ శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధి పరమస్పష్టః తుష్టః పుష్టః సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః
వైకుంఠః పురుషः ప్రాణः ప్రాణదः ప్రణవః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృద్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరः. ఋతుః అనే ఆ నామానికి అర్థం తెలుసుకుందాం. ఋతుః అరుకారం మొదట్లో ఉంటుంది. రు మామూలు ఎర్రవల్లో రాకాదు. ఋతుః అదేమిటండి? ఋతువు అనేది పురుషుడి పేరు కాదు కదా. శ్రీ మహావిష్ణువు పేరులో ఋతుః ఉండడం ఏమిటి అనుకుంటాం. తల్లి తన పిల్లలందరినీ జాగ్రత్తగా ఒకసారి గమనించి ఎవరికి ఏది ఇష్టమో జాగ్రత్తగా వాటిలన్నింటినీ సిద్ధం చేస్తుంది. మీరందరూ తల్లులు కాబట్టి తెలుసు. అలాగే కూతురు కూడా పుట్టింటికి వచ్చేటప్పుడు అమ్మ నాకు జామకాయలు ఇష్టం, నువ్వు చెప్పడం ఏమిటి, నేను ఎప్పుడో సిద్ధం చేశాను అంటుందా తల్లి. భగవంతుడు కూడా అట్లాంటి వాడే. ఎవరెవరికి ఏదేది ఇష్టమో గమనించుకుని భారతదేశంలో కాదు ప్రపంచంలో మొత్తం ఉండేటటువంటి 14 భువనాల్లోనూ ఉండే 84 లక్షల జీవరాశులకి ఏ ఏ పదార్థాలు ఏ ఏ శీతోష్ణ స్థితులు ఇష్టమో వాటిలన్నింటినీ ఏర్పాటు చేశాడు. చైత్ర వైశాఖాల్లో మీరు ఆ ఉండేటటువంటి వేడిమికి సరిపోయేటటువంటి ఆ శీత ఉష్ణ స్థితి కదా. శీత అంటే చల్లదనం, ఉష్ణ అంటే వెచ్చనితనం. దానికి సరిపోయేలా మీకు రోగం రాకుండా ఉండాలంటే మామిడి పళ్ళు మంచివిరా అని భగవంతుడు మామిడి పళ్ళని సృష్టి చేశాడు. ఇది కానీ తిన్నట్టయితే మీకు ఇబ్బంది రాదు. ఇంతేకాదురా, చెరకు గడల్ని బాగా ఏర్పాటు చేస్తానురా, ఆ చెరకు రసాన్ని తాగండి. ఆ చెరకు నుంచే వచ్చేటటువంటి బెల్లం ఉంటుంది చూడండి, దాంతో పానకాన్ని తీసుకోండి. అంతేకాదు వడపప్పు మంచిదిరా, అది ఏర్పాటు చేస్తాను. ఎందుకని? మనం బతకాలి శాశ్వతంగానే ఆలోచించాడు కాబట్టి ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. ఋతుః వసంతకాలంలో ఇవే తినాలి. మేము విజ్ఞాన శాస్త్రం బ్రహ్మాండమైన అజ్ఞానం బుర్రలిండా నింపుకున్నటువంటి వాళ్ళు అప్రాచ్యులు మేము కొత్తగా కనుక్కుంటామని సీతఫలాన్ని ఆ వసంత ఋతువులో ఏర్పాటు చేశారనుకోండి, దాని పేరు సీతాఫలం కాదు, శీతఫలం. శీతకాలంలో వచ్చే పండు అది, దాని పేరు అది. తిన్నారనుకోండి ఏమొస్తుంది? రోగం వస్తుంది. వైద్యాలయాలకు పెడతాం, వాళ్ళని బాగా పోషించిన వాళ్ళు అవుతాం. గుర్తుంచుకోండి. ఏ ఋతువులో ఏ పండు తినాలో మనకి తెలియదు. తెలియనటువంటి విధానాన్ని ఆయన ఋతుః, నీ ఆరోగ్యం బాగుండాలంటే ఇవి తిను. నువ్వే కాదు నీ పిల్లలకు కూడా తినిపించు. అంచేతనే బ్రహ్మాండమైన వేసంకాలంలో ఈ చెవి నుంచి ఆ చెవికి గాలుపు కాడుతూ ఉంటే విపరీతమైన ఎండ అలా పెడపెడలా కాస్తూ ఉంటే రామచంద్రులు వాళ్ళ పెళ్ళికి ఏమి ఇష్టం అంటే పానకం వడపప్పు. వాళ్ళ అమ్మకి ఇంకేం రాదా వంట చేయడం? ఆలోచించండి. మన బతుకు కోసం ఏర్పాటు చేశారు ఋతుః. ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుడికి ఇంత రుణపడ్డావా మనం అని. అమ్మ మామూలుగా నాకు ఇది కావాలి అని అడిగితే అదే అరే కాకెత్తుకుపోయిందిరా ఎందుకు చెప్తుందలా? వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందని ఉద్దేశంతో పానకం, వడపప్పు, చక్కనైనటువంటి మామిడి పళ్ళు అవి. ఈవేళ మనం ఎంత దురదృష్టవంతులు అంటే మనుషుడి కంటే నీచుడు మనవాళ్ళు లేదుగా. చక్కగా చెట్టున పండినటువంటి పండుని మాత్రమే తిను అని చెప్పి భగవంతుడు చెప్తే పండుని ఎక్కడో పెట్టి రంగు వేసి మగుతావా మగ్గవా, మగుతావా మగ్గవా, మగు అని చెప్పి ఆ ఎర్రని రంగు వచ్చేలా చేసి అమ్మేస్తూ ఉంటే ఎంత మనం నష్టపోతున్నాం. సొంత పొలాలు ఉన్నటువంటి వాళ్ళు, సొంతమైనటువంటి తోటలు ఉన్న వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు ఆలోచించండి. భగవంతుడు అంతటి సర్వసమహ ఋతుః. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు అయిపోయాక జ్యేష్ఠ ఆషాఢాలు 2 వస్తాయి.
అదే గ్రీష్మ ఋతువు, విపరీతమైనటువంటి ఎండ పేలిపోతూ ఉంటుంది. చెట్టు చివరిలో ఆషాఢ మాసం వచ్చిన తర్వాత వర్షాలు వస్తాయి. నువ్వు ఈ కాలంలో ఉన్నావా, అయితే ఇదిగో ఇది తిను అని చెప్పి మళ్ళీ ఇంకో వంటకాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన. బాగా ఆలోచించండి, జ్యేష్ఠ ఆషాఢాల్లోనే చక్కనైనటువంటి పండుగలు ఆ చైత్ర వైశాఖాల్లో వచ్చినట్టుగా వస్తాయి. వచ్చేటటువంటి వాటికి సరైనటువంటి ఫలాలు ఏముంటాయో వాటినే తినాలి. కదలి న కదాచన, అరటిపండుని మాత్రం పూర్తిగా తినద్దు అన్నాడు శాస్త్రం. ఎందుకని? మనం బాగా బరువైన ఆహారాన్ని తిన్నట్టయితే ఏ విందుకో మరో చోటుకు వెళ్ళి ఆ తిన్నటువంటి పెద్ద ఆహారాన్ని అరించేస్తుంది, కానీ అది అరగదు. చిత్రం గమనించారా? అంచేతను మీరు ఏ గురికైనా పెడితే ఏం చెయ్యాలి? అర్చకుడు ముక్కల్ని మాత్రమే ఇవ్వాలి. అరటి ముక్క ఇవ్వాలి తప్ప, అరటి కాయ కాదు, అరటి పండు యొక్క ముక్కల్ని ఇవ్వాలి తప్ప అరటి పండ్లు ఇచ్చేయకూడదు. మేము 6 పండ్లు ఇస్తే 3 ఇవ్వలేదేమిటి అనుకోవద్దు. చిన్న మొక్క ఇస్తే సరిపోతుంది మనకి. అయిందా? అంచేత అరటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవి, పెద్దవైనటువంటి చెరకు గడ ఉందే దానికి సంబంధించిన బెల్లపు ముక్కలు, అది తినడం సరైనటువంటి విధానం. జ్యేష్ఠ ఆషాఢాల్లో అంత విపరీతమైన ఇది ఉన్నప్పుడు అది చేయాలి. ఇంకోటి, ఎక్కువగా పాలకు సంబంధించినటువంటి ఆ పెరుగుని చిలికి పల్చటి మజ్జిగని తాగాలి. పసుపుని దాంట్లో చేర్చుకోవాలి. అంచేతనే పసుపు కూడా మంచి విరివిగా దొరుకుతుంది. ఏ ఋతువులో ఏ ఆహారాన్ని మనం కానీ తీసుకుంటే మన శరీర ఆరోగ్యాలు బాగుంటాయో గమనించి అలా ఆ ఋతువుకి సరిపోయేటటువంటి ఆ విధమైన ఆహారాన్ని మనకి సృష్టించి ఇచ్చాడు. కాబట్టి నిజంగా మనం అనారోగ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరాలు ఏమాత్రము లేవు. తెచ్చుకుంటున్నాము అంటే కారణం ఆ ఋతువులో ఆ ఋతువునే పేరుగలిగిన శ్రీ మహావిష్ణువు చేసిన ఆ నియమాన్ని పాటించకపోవడమే. చూడండి ఎంత గొప్పగా ఉంది ఈ మాట. ఋతుహు ఇది నామం. అలా అనేక అర్థాలు మనకు కనిపిస్తాయి. విన్నారుగా? ఈ విధమైనటువంటి విశేషాలతో అనేకమైనటువంటి నామాల్ని తెలుసుకుంటూ వెడదాం మనం. ఈ స్ఫూర్తితో మళ్ళీ 39వ భాగాన్ని దాటి 40వ భాగంలోనికి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ స్ఫూర్తితోటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకుని, అవకాశం ఉంటే ఒకసారి రాసుకుని, బుద్ధిస్థం చేసుకుని శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఒక్కొక్కరు 10 మందికి చొప్పున అలా చెప్పి మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.